కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్గేటు దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్న చందర్లపాడు ఎస్ఐ దుర్గాప్రసాద్పై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ద్విచక్ర వాహనానికి రికార్డులు లేనందున జరిమానా చెల్లించాలని చలానా రాస్తున్న ఎస్ఐతో తాటుకూరి వెంకటేశ్వరరావు, దినేష్ అనే వ్యక్తులు ఘర్షణకు దిగారు. తనపై దాడి చేశారంటూ ఎస్ఐ దుర్గాప్రసాద్ కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెహికల్ చెకింగ్ చేస్తుండగా కంచికచర్ల నుంచి నందిగామ వెళ్తున్న వెంకటేశ్వర అనే వ్యక్తి వెహికల్ రికార్డ్స్ వాట్సాప్ లో ఉన్నాయి చూపిస్తున్నాడు. 10 నిమిషాలు వెయిట్ చేసిన వాట్సాప్ లో లేవు, రికార్డ్స్ లేవని నాకు డబ్బులు ఇచ్చి వదిలేమంటే నీ అలా ఇవ్వడం కుదరదు, నీ పైన 279 కేసు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానని వెహికల్ తీసుకుని వెయిట్ చేయమన్నా. లోపల తన ఫోన్ సమాచారం అందుకుని తన కుమారుడు కంచికచర్ల నుండి బయలుదేరి వచ్చి కేసర వద్ద మా విధులకు ఆటంకం వచ్చి మా బండి వదలరా, మాకు రాజకీయ బలం ఉంది అది ఇది అని అక్కడ గొడవ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కంచికచర్ల ఎస్ఐ గారికి తెలియపరిచి అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది.